హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నా. పావు కేజీ గోరు చిక్కుడు, 2 ఆనియన్స్, పావు కేజీది బాయిల్ చేసి పెట్టుకున్నా. కొంచెం అంత సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నా. 2 ఆనియన్స్, ఆయిల్ వేసుకున్నా. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర. రెడీగా అయింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. దాంట్లో గరిటె తీసుకుందాం. అది కొంచెం మగ్గడానికి కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్ కొంచెం అంత వేసుకుంటున్నా. కొంచెం అది మగ్గడానికి కొద్దిసేపు మూత పెడదాం. మగ్గిందా లేదా తీసుకుందాం. ఆనియన్స్ అయితే కొంచెం మగ్గినాయి. దీంట్లో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకున్నాం కదా, కొద్దిసేపు కలుపుకుందాం. ఒక టీ స్పూన్ అయితే కారం వేస్తున్నా ఫ్రెండ్స్. అయితే మస్తు కారం ఉంటుంది. కారం తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నా. కొద్దిగా సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదా మనము, కొద్దిగా వేసుకుంటున్నాం. కొంచెం కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో ఇది వేసుకుందాం. ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసుకొని కలిపేసుకుందాం. కానీ మస్తు టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా వేసుకున్నారనుకో మీరు. ఇంకా దీంట్లో మెంతి కూర కూడా వేసిరనుకో, యాడ్ చేసిరనుకో, ఇంకా చెప్పలేము ఆ టేస్ట్, అంత బాగుంటుంది. వేసినాం కదా, కొద్దిసేపు మగ్గనిద్దాం, మూత పెట్టుకుందాం. నేనైతే మూత పెట్టేస్తున్నా ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే చూసుకున్నాం ఇది. వావ్, మగ్గింది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సింపుల్ కర్రీ ఫ్రెండ్స్. గోరు చిక్కుడు ఉల్లిగడ్డ కర్రీ.